పక్కింటి జూలీ బొచ్చు బాగుందని, ఎదురింటి స్నూపీ కళ్ళు బాగున్నాయని ఇష్టం వచ్చినట్టు తోకు పేయకూడదు. కంట్రోల్. ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది, అలాగే నీకు ఏదో ఒక రోజు వస్తుంది. వర్షం పడితే చాలు బండి సీటు మొత్తం నానిపోతుంది, కూర్చుంటే చెడ్డి మొత్తం పచ్చిగా అయిపోతుంది మామ. ఇంత పొద్దున్నే రెడీ అయ్యి కాలేజ్కి వెళ్తారు. ఫస్ట్ బెంచ్ స్టూడెంట్స్ అంటారా బాబు. వయ్యారి భామా నీ హంస నడక ఎందుకే ఈ తొందర తొందర. అట్లా తాజాకి వచ్చి ఒక ప్లేన్ దోశ తీసుకుని వాయించి పడదింగన మామ. ఇక మనం ఇంటికి వచ్చే లోపు మనోడు వాకింగ్ చేస్తూ కాలనీ షేక్ ఆడిస్తాను మామ. చిమ్టుగాడి వ్యాక్సినేషన్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది మామ. పుసుక్కన కాలనీలో ఎవరిదైనా ఒట్టలు పట్టుకుంది అనుకో, వీడిని నన్ను కాలనీ నుండి బహిష్కరణ చేసి పడదింగుతారు మామ. ఇక వీడి ముట్టికి 2 వ్యాక్సిన్ తెప్పిద్దామని తీసుకోతున్నాం మామ. మన చిమ్టుగాడికి ఏమో కారు కావాలి, ఆ కారు ముందుకు వెళ్ళాలంటే భారీ మూల్యం పెట్రోల్ కావాలి. ఇక మనం కోసమే అని ఒక 1200 కొట్టించిన మామ. ఊరి బాబు 700 రూపాయల పెట్రోల్ కొట్టించి 1200 కొట్టించిన షో దింగుతుందా అంటే అది కింద మీద వాడి హాస్పిటల్ అయితే రీచ్ అయిపోయినా మామ. ఇక మన చిమ్టుగాడు అయితే పోస్టర్లో ఉన్న కుక్కను చూసి లవ్ లో వాడిపోయింది. చిన్నగా డాడ్కి కాల్ చేసి చిమ్టుగానికి పెడిగిరి తీసుకోవాలి, పైసలు ఫోన్ పే చేయాలి. నీకే తిండి దండగనుకుంటా అంటే నీకు ఇంకొక డోలా గుద్దబల్ పెట్టడికి వ్యాక్సిన్స్ కి అయితే నీట్ గా 2000 దింగిరు. మనోడు ఆల్మోస్ట్ హాస్పిటల్ అందరు హోటల్ షేక్ చేపించి 2 సూదులు కూర్చోగానే సల్లబడ్డాడు మామ.